ఐపీఎల్ 2025లో మరో సంచలనం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ టీంకి ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఒంటి చేత్తో టీంని గెలిపించాడు. ఫస్ట్ మ్యాచ్లో 30 పరుగుల వద్ద అవుట్ అయి కన్నీళ్లు పెట్టుకుంటూ పెవిలియన్కి వెళ్లిన సూర్యవంశీ సోమవారం రాత్రి సెంచరీ కొట్టి ఆనంద బాష్పాలతో డకౌట్కి సగర్వంగా వెళ్లాడు. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీం 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. వాస్తవానికి ఐపీఎల్లో ఇది మంచి స్కోర్. జైపూర్ పిచ్ పరంగా చూసుకుంటే భారీ స్కోర్. కానీ వైభవ్ సూర్యవంశీ విజృంభణతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం కూడా ఇదే తొలిసారి. సీజన్లో 10వ మ్యాచ్ ఆడిన రాజస్థాన్ రాయల్స్కి ఇది 3వ విజయం కాగా 9వ మ్యాచ్ ఆడిన గుజరాత్ టైటాన్స్కి ఇది 3వ ఓటమి. 14 ఏళ్ల సూర్యవంశీని ఐపీఎల్లో వేలం వేయగా 1.1 కోట్లతో రాజస్థాన్ కొనుగోలు చేయగానే పిల్లాడికి ఇంత ధర అంటూ విమర్శలొచ్చాయి. కానీ శతకంతో కుర్రాడు సమాధానమిచ్చాడు.